విధంగానే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం రైతులకు 35.42 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బటన్ నొక్కి రైతు ఖాతాలోకి డబ్బు జమ చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చెక్కును అందజేశారు. ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంలో చంద్రబాబుకు మించిన నాయకుడెవ్వరూ ఉండరని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. ఆ కష్టాన్ని గమనించే ఈరోజు మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మొదటి విడతలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే 2,372 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం 1,032 కోట్లు ఇచ్చింది. మనం తర్వాత కూడా ఇంకా 3 విడతలు ఇదే సంవత్సరంలో మళ్ళీ కూడా ఇంకా 5,000 పోతే ఇంకా 9,000 రూపాయలు 2 విడతలుగా ఇస్తాం. మొత్తం 14,000 మన రాష్ట్ర ప్రభుత్వం వాటా కాకపోతే 6,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మొత్తం 20,000 రూపాయలు రైతులకు ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వానికి ఎందుకు కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా మన అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకా కూడా చాలా వరకు కూడా అభివృద్ధి కావాలి. మనకి జీవనాడిగా ఉన్న భైరవనతిప్ప ప్రాజెక్టుకి ఖచ్చితంగా సకాలంలో పూర్తి చేసి రైతులందరూ కూడా ధైర్యంగా మంచి పంటలు పండించుకునేటట్టు కూడా మన ముఖ్యమంత్రి గారి సహకారంతో, కూటమి సహకారంతో ముందుకెళ్ళి మన భైరవనతిప్ప పార్టీ ఏదైతే మన భైరవనతిప్ప ప్రాజెక్టు ఉందో దాన్ని పూర్తి చేసుకోగలిగితే మనం అందరూ కూడా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మనకు కావాల్సిన నీళ్లు ఇప్పుడు పారుతున్నాయి. మనకి ఏదైతే మారాల నుంచి వస్తున్నాయో జీడిపల్లికి 3,500 క్యూసెక్లు అంటే 10 మోటార్లు ఆన్ చేశారు. ఇంకా 2 మోటార్లు కూడా ఈ రోజు ఆన్ చేస్తున్నారు. 12 మోటార్లు ఆన్ చేస్తే మనకు కావాల్సిన నీరు పుష్కలంగా మన ప్రాంతానికి చేరుతుందంటే ఒక్కసారి మనం ఎంత అదృష్టమో ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీరందరూ కూడా ఒకటే చెప్తున్నా, పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రజలందరూ కూడా మనం వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మీ అకౌంట్ లో డబ్బులు వేశారు, ఎన్నికల్లో హామీగా వేశారని మనం ఒక్కసారి మన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత.